మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. వేదిక మీద చాలా మంది ఉన్నారు, నేను పేర్లు తీసుకోను, మిస్ అయితే మళ్ళీ బాధపడతారు కదా. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, పార్టీ ముఖ్య నాయకులకు, ప్రజాప్రతినిధులకు, మన ముఖ్య కార్యకర్తలకు, మండల పార్టీ అధ్యక్షులకు, గ్రామ పార్టీ అధ్యక్షులకు, వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ అడ్వాన్స్ హ్యాపీ దసరా. మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. మిత్రులారా, ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం బాకీ పడ్డది, ఒక్కొక్క మహిళకి ఎంత బాకీ పడ్డది, ఒక రైతుకి ఎంత బాకీ పడ్డది, ఒక ఇంటికి ఎంత బాకీ పడ్డదో బాకీ కార్డును మనం విడుదల చేసుకున్నాం. మరి ఎల్లుండి దసరా పండుగ ఉన్నది, అందరూ కూడా మంచిగా ఇళ్లల్లో ఉంటారు కదా. 2 తారీఖు హైదరాబాద్ నుంచి మరి వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా తిరిగి ఊళ్ళల్లోకి వస్తారు. మరి ఎల్లుండి దసరా పండుగ ఉంది కనుక రేపు ప్రతి ఇంటికి బాకీ కార్డు ముట్టాలి. మీ అందరికి ఇప్పుడు గ్రామాల వారీగా బాకీ కార్డులు అందజేస్తాం. మీ గ్రామ నాయకులు, గ్రామశాఖ అధ్యక్షుడు, సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, ఇతర సీనియర్ నాయకులు అందరూ కలిసి రేపు పొద్దున్నే అందరూ కలిసి, నో గ్రూప్స్, అందరూ కలిసి కట్టుగా ప్రతి ఇంటికి పోయి ఆ బాకీ కార్డును అందజేసి కాంగ్రెస్ పార్టీ ఆ ఇంటికి ఎంత బాకీ పడ్డదో ప్రజలకు మీరు వివరించాలి. పక్కా కదా? రేపు అయిపోవాలి. అన్ని ఊర్లలో మండల హెడ్ క్వార్టర్స్ పెద్దగా ఉంటే 2 ఎంపీటీసీలు ఉంటాయి, దాని పరిధిలో ఒక టీము, దీని పరిధిలో ఒక టీం చేసుకోండి. ఈ బాకీ కార్డు ప్రతి ఇంట్లో రేపు ముట్టాలి. ప్రతి ఇంట్లో చర్చ జరగాలి. కాంగ్రెస్ మోసాలను, కాంగ్రెస్ దగాను మనం ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ చేతిలో మోసపోని వర్గమే లేదు. ఎన్ని చెప్పిండ్రు ఆ రోజు? రైతు బంధు ఇగో ఇప్పుడైతే 10,000, డిసెంబర్ దాటితే 15,000 ఇస్తాము అన్నారు. మరి వచ్చినాయా 15,000 కన్నా? పోయిన వానకాలం రైతు బంధు మొత్తానికి ఎగ్గొట్టిండు. పోయిన యాసంగిలో 3 ఎకరాలకు ఇచ్చిండు, మిగతా వాళ్ళందరికీ ఎగ్గొట్టిండు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయని చెప్పి 12,000 ఇచ్చిండు, మీద 3,000 ఎగ్గొట్టిండా లేదా? అంటే ఇవాళ ప్రతి రైతుకు కాంగ్రెస్ పార్టీ 75,000 రూపాయలు రైతు బంధు బాకీ పడ్డది. మనం యావరేజ్ ఏంటంటే 4 ఎకరాలు తీసుకుంటే ప్రతి రైతుకు పోయిన వానకాలమి, యాసంగి, ఈ వానకాలంలో కూడా 3,000 ఎగ్గొట్టిండు. అంటే ఒక్కొక్క రైతుకు 75,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ రైతులకు బాకీ పడ్డది. అదేవిధంగా రైతులకు ఆ రోజు ఏం చెప్పిండ్రు? రైతుకి ఇస్తాం, కౌలు రైతుకి ఇస్తాం, ఇద్దరికి ఇస్తాం. ఒకరికిచ్చి ఒకరికి ఎగ్గొట్టుడు మాకు తెలియదు, మాకు అట్లాంటి పద్ధతి లేదు. రైతుకే ఇస్తాం 15,000, కౌలు రైతుకు కూడా 15,000 ఇస్తా అన్నాడు. ఒక్క రూపాయన్న కౌలు రైతుకి ఇచ్చిండ్రా? మీకు ఆ వీడియోలు కూడా పంపుతా. రేవంత్ రెడ్డి ఆనాడు రైతుకిచ్చి కౌలు రైతుకి ఎగ్గొట్టాం, కౌలు రైతుకిచ్చి రైతుకి ఎగ్గొట్టాం, ఇద్దరికి రైతు బంధు ఇస్తా, 15,000 ఇస్తా, 2 పంటలు కాదు 3 పంటలకు ఇస్తా అన్నాడు. లేదా? 2 లేదు 3 లేదు, మొదటికే మోసం పెట్టిండు. కరోనా వచ్చినా మన కేసీఆర్ గారు ఎమ్మెల్యేల, మంత్రుల జీతాలు బంధు పెట్టిండు తప్ప రైతు బంధు పెట్టలే కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి పోయిన వానకాలం ఎగ్గొట్టిండు, యాసంగిల 3 ఎకరాలకే ఇచ్చిండు, ఇప్పుడు కూడా 12,000 ఇచ్చిండు. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అన్ని అబద్ధాలే. అప్పుడు ఏమన్నారు? పెద్ద పెద్దోళ్ళకి ఇచ్చిండు కేసీఆర్ అన్నాడు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు? అందరికి ఇచ్చిండు ఆయన కూడా. అంటే మన రాష్ట్రంలో సీలింగ్ ఉంటుంది రైతులకు, 54 ఎకరాల కంటే ఎక్కువ ఎవరికి ఉండదు. 25 ఎకరాల మీద ఎంతమంది ఉన్నారా అని తీస్తే 3%, 3 కాదు 0.3%. 10 ఎకరాల మీద ఎందరు ఉన్నారా అని తీస్తే 3%. అంటే 97% మంది రైతులు 10 లోపల ఉన్నారు. మరి ఎవడు పెద్ద ఉన్నాడు? అప్పుడేమో బదనాం చేసిండ్రు. వాళ్ళకు కూడా అర్థమైంది, కుర్చీలో కూర్చుంటే కేసీఆర్దే కరెక్ట్ అన్నారు, మళ్ళీ గదే పద్ధతి పాటించింది. అంటే ఇలా ఆ రోజు పెన్షన్ 200 ఉన్న పెన్షన్ మన కేసీఆర్ 2,000 చేసిండా లేదా? అంటే 10 అంతలు.
మొదలేమో 500, 200, 1000 అయింది. మళ్ళీ గెలిస్తే 1000, 2000 అయింది. ఈ రకంగా 10 అంతలు పెన్షన్ పెంచింది మన బీఆర్ఎస్. వీళ్ళు 2000, 4000 చేస్తామన్నారు. ఇవాళ వరకు లేదు. ఆ రోజు చెప్పింది ఏంది? అత్తకిత్తం కోడలికిత్తం. రేవంత్ రెడ్డి చెప్పిండు అత్తకిత్తమని కోడలికి ఎగబెట్టాం, కోడలి కోడలికే, అత్తది అత్తకే, ఇక ఇందిరమ్మ రాజ్యం వస్తే డిసెంబర్లో 4000 పడతాయవ్వా అని డైలాగులు కొట్టిండు. ఎలక్షన్ల ముందేమో రజనీకాంత్, ఎలక్షన్లు అయినాక గజనీకాంత్ అయిపోయిండు రేవంత్ రెడ్డి. అంత గజనీకాంత్ మాటలు అర్థమైతే లేదా పబ్లిక్? అవ్వకు లేదు, కోడలకు లేదు. ఉన్న 2000 కూడా ఓ 2 నెలలు ఎగ్గొట్టిండు నడిమిట్లా. 4000 గురించి మాట్లాడుతూనే లేడు. ఇది మనం చెప్పొద్దు అవ్వకు తాతకు, బీడీ కార్మికురాలికి, వికలాంగులకు, అవ్వకు, తాతకు, వితంతురాలికి, ఒక్కొక్క మహిళకు ఇవాళ రేవంత్ రెడ్డి 44,000 రూపాయలు బాకీ పడ్డాడు. ఆ 44,000 ఇచ్చినాకనే కాంగ్రెస్ ఓటెవడన్నా వస్తే ఓటేస్తేందుకు ఊళ్ళకి వచ్చి అడుగు పెట్టాలి, ఓటు అడగాలి. బిడ్డ అవ్వ నోటు అడిగిండు అనుకో 44,000 దేపోరా భయ అని చెప్పాలి. మన బీడీలు చేసే చెల్లెని అడిగిండు అనుకో ముందు 44,000 తెచ్చినాక మాట్లాడరా అని చెప్పాలి. లేదా తాత దగ్గర పోయిండు అనుకో నువ్వేమన్నావు అవ్వకిత్తా తాతకిత్తా అన్నావు, నాకు ఇచ్చినావు కేసీఆర్ ఇచ్చిండు, మరి అవ్వది తెచ్చినాకనే మాట్లాడరా అని చెప్పాలి. మాట్లాడలేదా? ఇవన్నీ అంత మోసం. ఆ రోజేమో గాంధీల మాట చెప్పి రేవంత్ రెడ్డి వాడు నమ్మడని గాంధీల మాట చెప్పి సంతకాలు పెట్టి బాండ్ పేపర్ మీద రాసి ఇంటింటికి బాండ్ పేపర్లు వచ్చిండ్రు. ఓ దిక్కు రేవంత్ రెడ్డి సంతకం, ఇంకో దిక్కు బట్టి విక్రమార్క సంతకం, చెరొక్క దిక్కు సంతకం పెట్టి బాండ్ పేపర్లు వంచి ఇవాళ 100 రోజుల్లో ఇస్తామని చెప్పి 700 రోజులైనా కూడా ఆ బాండ్ పేపర్ పత్త లేకుండా వీకింది. ఓ ఇక బట్టి విక్రమార్క అయితే తెగ చెప్పిండు భద్రంగా పెట్టుకొని బాండ్ పేపర్ 3 నెలలు దాచుకొని, 3 నెలలు దాచుకుంటే అయిపోయి అన్నీ అయిపోతాయి. దీనికి మేము అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తామన్నాడు రాహుల్ గాంధీ. మరి అడవే చట్టబద్ధత? మొదటి క్యాబినెట్లోనే చట్టబద్ధత తెస్తామన్నారు. 30 క్యాబినెట్లు అయింది, చట్టబద్ధత లేదు, అసెంబ్లీలో పెట్టింది లేదు, బాండ్ పేపర్ గురించి మళ్ళీ రివ్యూ చేసింది లేదు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన రాహుల్ గాంధీ పత్తకు లేకుండా వీకిండిగా. ఇటాంకలు వస్తే ఏడేవాడని నన్ను పట్టుకుంటాడేమో, అడుగుతాడేమో. 4,000 పింఛనేమా, 15,000 రైతు బంధు ఎడవా, ఆడపిల్లల స్కూటీలు ఎక్కడవా, అవ్వతాత 4,000 పింఛన్ ఎక్కడవా అని ఎవడన్నా అడుగుతాడేమో అని రాహుల్ గాంధీ తెలంగాణ ముఖం కూడా చూస్తలేడు. మరి నువ్వు ఆనాడు నాది గ్యారంటీ అన్నావు కదా రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డి ఎవడు నమ్మటట్లేడు, వీడు దొంగ నోట్ల కేసున్నాడు, ఈ రేవంత్ రెడ్డి ఎవడు నమ్మడని రాహుల్ గాంధీ వచ్చి నమ్మబలికిండు. నాది జిమ్మెదార్, 4,000 పింఛన్ ఇప్పించే జిమ్మెదార్ నాదన్నావు కదా. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తా అన్నావు కదా. మరి ఏమైందో రాహుల్ గాంధీ ఇలా తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి కదా. 100 రోజుల్లో ఇస్తామన్న 6 గ్యారంటీలు అమలు చేయక మళ్ళీ డ్రామాలు ఆడుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈ బాకీ కార్డును విడుదల చేసినాం. ఈ బాకీ కార్డును ఇంటింటికి ఇయ్యాలి మీరు. రైతులకు ఎట్లా మోసం జరిగింది, మన అక్క చెల్లెలకు ఏం జరిగిందో మీకు తెలియదా? ఇవాళ వాళ్లకు 2,500 రూపాయలు మహాలక్ష్మి కింద 18 ఏళ్ళు నిండిన ప్రతి చెల్లెకు అక్కకు మహాలక్ష్మి ఇస్తామన్నారు. ఏమైంది? 2,500 వచ్చినాయి ఎవరికన్నా? మరి అక్క చెల్లెలకు చెప్పాలి మనం. మాట్లాడితే కోటీశ్వరులు చేస్తా అంటారు రేవంత్ రెడ్డి. ఎవరైనా అయినరా కోటీశ్వరులు? 2 ఏళ్ళు అయిపోయాయి. ఇప్పుడు నువ్వు 3 నెలలు జాగ్రత్తగా పెట్టుకోమన్నావు. 22 నెలలు నిండింది, 23వ నెలలు పడుతున్నాం. ఏడవాయమని ఇది మనం అడగాలన్నా వద్దా?